వెల్కమ్ టు మహతి హోమ్ టిప్స్ కుకింగ్ అండ్ టైలరింగ్. హలో అందరికీ. కొత్తగా బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళందరూ ఫస్ట్ మనం వన్ పీస్ బ్లౌజ్ అనేది కుట్టడం నేర్చుకోవాలన్నమాట. సో నా వీడియోలో ఇప్పుడు వన్ పీస్ బ్లౌజ్ని ఎలా కుట్టాలి అనేది నేను చూపిస్తున్నాను. చూడండి, నేను 3 వన్ పీస్ బ్లౌజ్లను తీసుకున్నాను. దారం కూడా తీసేసుకొని మీకు చూపిస్తున్నాను కదా, కుట్టేశాను. నేనైతే ఈ క్రీమ్ కలర్ బ్లౌజ్ ఎలా కుట్టాలనేది మీకు వీడియోలో చూపిస్తున్నాను. సో అన్నీ కుట్టేశాను, ఇవి చూపిస్తున్నాను. మనం చంక ప్లేస్లో కరెక్ట్గా ఇట్లా ప్లస్ సింబల్ ఆకారంలో ఎలా కుట్టాలి, మెజర్మెంట్స్ అన్నీ ఎలా తీసుకోవాలని ఈ వీడియోలో నేను వివరంగా చూపిస్తాను. లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. చూడండి, ముందుగా మనము ఈ షేప్ బెల్ట్లను తీసుకోవాలన్నమాట. సో నేను ఈ బ్లౌజ్ పీస్ కట్ చేసేటప్పుడు బ్లౌజ్ పీస్ కొద్దిగా తక్కువ ఉంది కాబట్టి నా దగ్గర ఉన్న మిగతా బ్లౌజ్ పీస్లో నుంచి, అంటే ముక్కలు ఉంటాయి కదా, ఆ ముక్కల్లో నుంచి నేను ఇంకొక షేప్ బెల్ట్ అనేది తీసుకున్నాను అనమాట. సో మీరు కూడా వన్ పీస్ బ్లౌజ్లో ఇంకొక షేప్ బెల్ట్ సరిపోకపోతే ఇలా చేయాలి. ఎప్పుడైనా 2 షేప్ బెల్ట్లు ఉంటాయి కదా, చూడండి పలచగా ఉంది చూడండి, అది వేరే క్లాత్ అనమాట. ఈ తిన్నుగా ఉన్నది మనకు కస్టమర్ ఇచ్చిన బ్లౌజ్ పీస్ అనమాట. సో ఈ పలచగా ఉంది, నేను వెనక భాగంకి ఇస్తానమాట. ఎప్పుడైనా మనము ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత వెనక సైడ్ స్టిచ్ చేయాలన్నమాట. సో ఈ ఫ్రంట్ పీస్లో సైడ్కి అతుకులు అనేటివి పడుతున్నాయి. సో సైడ్కి నేను సైడ్ జాయింట్లు అనేటివి ఇలా సైడ్ జాయింట్లు చేసేసి దానిపై నుంచి కూడా ఇంకొక స్టిచ్ అనేది వేస్తున్నాను. చూడండి, ఇంకొక స్టిచ్ వేసిన తర్వాత ఇలా మలిచేసి కరెక్ట్ మనం ఏ అతుకు అయితే పెడుతున్నామో ఆ అతుకు పైనే కిందికి కూడా మనము కుట్టిన క్లాత్స్ ఉంటాయి కదా, 2 క్లాతులు ఉంటాయి కదా కిందికి, అవి కూడా మనము మళ్ళీ కుట్టే ప్లేస్ పైనే ఆ క్లాత్ మొత్తం ఉండాలన్నమాట. వేరే సైడ్ పెట్టి కుట్టద్దు. సో నా లాంగ్వేజ్ అనేది తెలంగాణ లాంగ్వేజ్ అండి. మీకు అర్థం కావడానికి నేను ఇంకా కొంచెం స్పష్టంగా మాట్లాడుతున్నాను. మాట్లాడేటప్పుడు నా ఒరిజినల్ అనేది బయటకు వచ్చేస్తుంది. చూడండి, ఇలా మనకు డాట్స్ ఉంటాయి కదా, ఆ డాట్స్ని ఇలా 2 ఫ్రంట్ పీస్లో 2 ఒకే దగ్గర రావడానికి నేను ఇలా 2 ఒకదానిపైన ఒకటి పెట్టి ఒకే ప్లేస్లో డాట్స్ రావడానికి ఇలా డాట్స్ అనేటివి చాక్ పీస్తో మార్క్ వేసుకుంటానమాట. చూడండి, మనం డాట్స్ వేసేటప్పుడు ఎప్పుడైనా స్టార్టింగ్లో ఎండింగ్లో రఫ్ ఇచ్చేసుకోవాలి. అంటే వెనక్కి ముందుకి ఒకసారి రఫ్ ఇవ్వాలన్నమాట. రఫ్ అంటే ఏం లేదు. అయితే ఈ బ్లౌజ్కి అయితే 4th టక్స్ లేదు. చూడండి, నేను మార్క్ చేసి చూపించాను కదా, 4th టక్స్ లేదు కాబట్టి నేను 4th టక్ సైడ్కి కుట్టలేదు. అంతే అండి. ఈ టక్స్ ఎలా కుట్టాలనేది కరెక్ట్గా మనము మనకిచ్చిన కొలత బ్లౌజ్ తోటి ఎలా టక్స్ అనేటివి మార్కింగ్ వేసుకోవాలనేది నేను ఒక వీడియో కూడా చేశాను, చూడండి. చాలా ఈజీ అండి ఈ టక్స్ పెట్టుకోవడం కూడా. సో టక్స్ అనేటివి నేను ఇక్కడ కిందికి రఫ్ ఇచ్చేటప్పుడు క్లాత్ అనేది ఒకదాని మీద ఒకటి పడింది కాబట్టి పోగులు అనేటివి మళ్ళీ తీసేసి మళ్ళీ ఇలా కుట్టేశాను. సో ఫ్రంట్ పీస్ 2 జాయింట్ షేప్ బెల్ట్లు జాయింట్ నేను ఇలా చేస్తాను. ఎప్పుడైనా షేప్ బెల్ట్లను జాయింట్ ఇలాగే చేయండి, ఖచ్చితంగా ఇలాగే చేయండి. పెద్ద పెద్ద బొటిక్ స్టైల్ వాళ్ళు ఓవర్లాక్ చేస్తారు, కానీ మనం ఫస్ట్ నేర్చుకునే వాళ్ళు షేప్ బెల్ట్లను ఇలాగే అటాచ్ చేయాలి. ఇలా అటాచ్ చేస్తేనే మనకు ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. చూడండి, మనం అటాచ్ చేసేటప్పుడు వెనక క్లాత్ అనేది మిగిలిపోతుంది కదా, అది మనకు చెస్ట్ ప్లేస్లో మనకు అక్కడ ఆ క్లాత్ అనేది కుచ్చుకుపోతుంది అన్నమాట. సో అందుకు మనము ఈ క్లాత్ అనేది లోపలికే మలుచుకొని కుట్టాలి. ఇలా నేర్చుకోండి. ఎవరైనా మనం చెస్ట్ ప్లేస్లో కిందికి క్లాత్ ఓపెన్లో బయటకు ఉంటే మనకు చెస్ట్ ప్లేస్లో కింద చాలా ర్యాషెస్ అనేటివి వస్తాయి. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఎక్కువ మట్టుకు ఈ బ్లౌజ్ పీస్ కటింగ్ లేడీసే చూస్తారు కాబట్టి వాళ్ళకి అర్థమవుతుందనే నేను చెప్తున్నాను. సో నేను ఇలా బ్లౌజ్ కుట్టేటప్పుడు మా అత్తమ్మ అయితే చాయ్ తెచ్చి ఇచ్చేసింది తాగమని. సో టకటక తాగేసి పక్కకు పెట్టేశాను. మీకు మీ ఇంట్లో ఎవరన్నా ఇలా
వర్క్ చేస్తూ ఉంటే హెల్ప్ చేస్తారా, కామెంట్ చేసి చెప్పండి. సో ఇవైతే నేను హుక్స్ ప్లేస్, కాజా ప్లేస్ కోసం అటాచ్ అనేది చేస్తున్నాను. ఈ బ్లౌజ్ పీస్లో మిగిలిన క్లాత్కు చూడండి, హుక్స్ ప్లేస్కి, కాజా ప్లేస్కి ఇలా 1.5 ఇంచు 2 ఇంచెస్ సరిపోతుందండి. ఎక్కువగా మనకు కాజా ప్లేస్కి కొద్దిగా ఎక్కువ ఉంటుంది. హుక్స్ ప్లేస్ మనం లోపలికి మలిచేస్తాం కదా, హుక్స్ ప్లేస్కి 1.5 ఇంచ్, కాజా ప్లేస్కి 2 ఇంచెస్ అలా హైట్ అనేది మనం ఎక్కువగానే ఉంచుకోవాలి, ఎందుకంటే మలిచేస్తాం కదా. ఇలా చూడండి, హుక్స్ ప్లేస్ అనేది లోపలికి మలిచేసి కుట్టేశాను. ఎక్స్ట్రా ప్లేస్ ఇలా కట్ చేశాను. హుక్స్ ప్లేస్ అయితే అయిపోయింది. ఫ్రంట్ పీస్లో ఒకటి రెడీ అయిపోయింది. ఇది కాజా ప్లేస్ వెనక నుంచి ముందుకి తీసుకోవాలన్నమాట. చూడండి, వెనక నుంచి ముందుకి 1/2 ఇంచ్ గ్యాప్తో ఇలా స్టిచ్ చేసేయాలి. ఇలా స్టిచ్ చేసేసి కట్ చేసేసుకొని మళ్ళీ దాని మీద ఇంకొక స్టిచ్ వేసి ఇలా వెనుకకు మలిచి కాజా ప్లేస్ అనేది కొద్దిగా బయటకు ఉండే విధంగా చూసుకోవాలన్నమాట. మొత్తము వెనకకు కుట్టిన క్లాత్ అనేది కరెక్ట్ బయట వరకు ఉండొద్దన్నమాట. చూడండి, ఇలా నేనైతే కాజా కోసం ఇంకొక స్టిచ్ అనేది ఇలా స్ట్రైట్గా వేస్తాను. ఆ ప్లేస్లో కాజా అనేది వేస్తాను. చూడండి, కరెక్ట్గా వచ్చేసింది. ఫ్రంట్ పీస్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడైతే హ్యాండ్స్ చూడండి, హ్యాండ్స్కి అసలు సైడ్కి అతుకులే లేవు. ఎందుకంటే మనకు బ్లౌజ్ ఫ్రంట్ పీస్లో ఒక సైడ్ అతుకు అనేది పడింది కదా. సో అలా అక్కడ అతుకు పడింది కాబట్టి క్లాత్ అనేది హ్యాండ్ ప్లేస్లో అడ్జస్ట్ అయింది. హ్యాండ్ ప్లేస్లో అతుకులు గిన పడింటే మనకు ఫ్రంట్ పీస్లో క్లాత్ అతుకులు అనేటివి పడకుండా ఉండేవన్నమాట. ఈ కటింగ్ డిఫరెంట్ స్టైల్లో నేను లాంగ్ వీడియో చేశాను. ఇలా అతుకులు ఏ ప్లేస్లో ఎలా పడతాయి, హ్యాండ్స్కి అతుకులు పడకుండా ఉండాలంటే ఎలా కట్ చేయాలి, ఫ్రంట్ పీస్లో జాయింట్స్ అనేటివి పడకుండా ఉండాలంటే ఇలా కట్ చేయాలి. ఒక 2-3 రకాల డిఫరెన్స్గా నేను కటింగ్ అనేది నా ముందు వీడియోలో నేను అప్లోడ్ చేశాను. ఫస్ట్ కటింగ్ వీడియో చూసిన తర్వాత స్టిచ్చింగ్ వీడియో చూడండి. నేను ఎప్పుడైనా హ్యాండ్ కటింగ్ చేసిన తర్వాతనే చంక డౌన్ కట్ చేస్తాను. అది లైనింగ్ పీస్ అయినా సరే, 1 పీస్ బ్లౌజ్ అయినా సరే, చంక డౌన్, చంక లోతు అంటారు కదా, అది స్టిచ్ చేసిన తర్వాతనే లోతు తీస్తాను. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ అనేది కిందికి ఎండింగ్ క్లాత్ లేదు కదా. సో నేను వేరే క్లాత్ నుంచి అటాచ్ చేసి కుట్టాను. ఇదే క్లాత్ను ఎండ్ చేస్తానన్నమాట. ఎండ్ చేసి దానికి హెమ్మింగ్ చేస్తానన్నమాట. చూడండి, ఫ్రంట్ పీస్ ఇలా పెట్టుకోవాలి. ఫ్రంట్ పీస్ ఇలా పెట్టుకున్న తర్వాత మనకు బ్యాక్ ఎంత మలచాలి అనేది మనకు అర్థమవుతుంది. ఫ్రంట్ పీస్ ఇలా పెట్టుకొని చూస్తేనే మనకు హ్యాండ్, అలాగే పక్క కుట్లు కుడతాం కదా మనము, సైడ్ జాయింట్లు కుట్టేటప్పుడు కరెక్ట్ ప్లస్ సింబల్ ఆకారంలో అలా రావడానికి ఖచ్చితంగా బ్యాక్ పార్ట్ కుట్టేటప్పుడు కిందికి మలుస్తాం చూడండి, అది కుట్టేటప్పుడు మనము హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు ప్లస్ సింబల్ ఆకారం 2 కరెక్ట్ ఒకే డాట్ దగ్గర రావడానికి ఫ్రంట్ పీస్ అనేది తీసుకొని కొలుచుకోవాలి. ఒకవేళ అలా ఎక్కువ తక్కువగా ఉంటే ఇక్కడ మనం హ్యాండ్ డౌన్ ఉంది చూడండి, హ్యాండ్ డౌన్ దగ్గర కొద్దిగా కరెక్ట్ రావడానికి కట్ చేసుకోవాలన్నమాట. సో చూడండి, నేను బ్యాక్ టక్స్కి మార్కింగ్ ఇచ్చేస్తున్నాను. 2 ప్లేస్లు ఒకే దగ్గర షోల్డర్ నుంచి కిందికి స్ట్రేట్గా తీసుకోవాలి. 1/2 ఇంచ్ అంటే 1 ఇంచ్ మలిచేస్తామన్నమాట. మనము ఎక్స్ట్రా దారం అనేది కట్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే నేను షోల్డర్స్ జాయింట్ చేస్తున్నాను. షోల్డర్స్ ఎప్పుడు గల్ల నుంచి జాయింట్ చేయాలన్నమాట. గల్ల స్టార్టింగ్ నుంచి జాయింట్ చేయాలి. వెనకకు ఏదన్నా ఎక్కువ తక్కువ క్లాత్ వస్తే కట్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా 2 సార్లు కుట్టేసిన తర్వాత నేను చివరలో కూడా ఒక కుట్టు వేస్తాను. ఓవర్లక్ చేయకుండా, మనకు ఓవర్లక్ మిషన్ ఉండదు కదా, చివరలో కుట్టేస్తే ఆ పోగులు అనేటివి లేవాయి అన్నమాట. సో ఇప్పుడు నేను హ్యాండ్స్ ఫ్రంట్ చంక డౌన్ తీసాను కదా, ఆ ప్లేస్ కరెక్ట్గా ఏ సైడ్ వస్తుంది అనేది చూసుకొని మిడిల్లో నుంచి చాలు చేయాలి. మిడిల్లో నుంచి స్టార్ట్ చేసేసి అలాగే మిడిల్లోకి తీసుకొచ్చి దాన్ని రివర్స్గా తింపేసి ఇంకొక చివరలకు కుట్టాలన్నమాట. ఇంకో చివరలకు కుట్టిన తర్వాత మళ్ళీ మిడిల్లోకి తీసుకొచ్చి ఎండ్ చేయాలి. ఇలా 2 వరుసలు కుట్టాలన్నమాట. వీడియోలో చూస్తున్నారు కదా, కరెక్ట్ మనము హ్యాండ్ మిడిల్ నుంచి
స్టార్ట్ చేసి ఒక చివరలకు ఇలా ఇలా కుట్టేసేయాలి. చూడండి ఇలా. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇప్పుడు ఈ వీడియో చూస్తే కనీసం ఒక కామెంట్ అన్నా చేయండి ప్లీజ్. మీరు కామెంట్ చేస్తే నాకు ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి నాకు ఇంట్రెస్ట్ అలాగే ఉత్సాహం అనేది వస్తుందన్నమాట. సో చూడండి, ఇంకొక హ్యాండ్ కూడా జాయింట్ చేసి చూపిస్తున్నాను. నా వీడియోలు చూస్తూ ఒక్కరైనా నేర్చుకున్నా చాలండి నాకు. హ్యాపీయే వేరు. అంటే మనం ఇంకొకరికి ఏదో ఒకటి నేర్పిస్తున్నాం కదా అనే ఫీలింగ్ అనేది రావడం అనేది చాలా మనసుకి హ్యాపీ అనేది అనిపిస్తుంది. నేను కూడా ఇలా వీడియోలు చూసుకుంటూనే నేర్చుకున్నాను. చాలా బ్లౌజులు కుట్టేశాను కూడా. ఇప్పుడైతే అన్ని రకాల డిజైన్స్ కూడా నేర్చేసుకున్నాను. టైలరింగ్లో చాలా ముందుకెళ్ళిపోయాను. కొత్తవి కూడా నేర్చుకుంటూనే ఉన్నాను. టైలరింగ్ వచ్చేసింది అని నేనేదో గర్వంగా చెప్పట్లేదు. కొత్త డిజైన్స్, కొత్త రకాల అన్ని రకాలై ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను. నేను నేర్చుకున్నవన్నీ మీకు ఎలా మిస్టేక్ చేయకుండా నేర్చుకోవాలనేది వీడియోలో మీకు చూపిస్తున్నాను అనమాట. చూడండి, నేను ఏం చేస్తున్నానో మీకు అర్థమైంది అనుకుంటాను. క్రాస్ పట్టీలు అనేటివి కట్ చేస్తున్నాను. ఇవి దేనికి? గల్లకు. మన గల్ల రౌండ్కి క్రాస్ 1.5 ఇంచు 1 ఇంచ్ సరిపోతుందన్నమాట. క్రాస్గా మనకు ఈ బ్లౌజ్ పీస్లో మిగిలిన క్లాత్ క్రాస్గా కట్ చేశాను అనమాట. క్రాస్గా కట్ చేసి ఇలా అన్నిటినీ జాయింట్ చేసేసుకొని నేను చూడండి గల్ల స్టార్టింగ్ నుంచి హుక్స్ పార్ట్ నుంచి అటాచ్ చేస్తాను. ఇలా ఫోల్డ్ చేసేసి వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి. దారము తెగిపోయింది. ఒకసారి మిషన్ అనేది తీసేసి మొత్తం నీట్గా చేసుకోవాలండి. చాలా రోజులైంది నేను మిషన్ అనేది బయటకు తీసి నీట్గా చేసుకోవడం లేదంటే పాడైపోతుంది. చూడండి ఇలా గల్లకైతే నేను క్రాస్ కటింగ్ అనేది కుట్టేశాను. అలాగే సైడ్ జాయింట్లు కూడా చేసేసాను. సైడ్ జాయింట్లు ఇది చూడండి, మీకు చూపిస్తున్నాను కదా, ఆ వీడియో అనేది మిస్ అయిపోయిందండి. నేను స్టార్టింగ్ అయితే చూపించాను కదా. సో నా ఫోన్లో డాటా అయిపోవడం వల్ల నేను వీడియో నడుస్తుంది అని అనుకొని కుట్టేసుకుంటూ వెళ్ళిపోయాను. ఇలా కుట్టేసిన తర్వాత ఇంకొక సైడ్ మీకు చూపిస్తున్నాను చూడండి. అయితే గల్ల పట్టి అయితే కుట్టేశాను. హెమ్మింగ్ చేసేటప్పుడు హెమ్మింగ్ చేసుకోవాలన్నమాట. చూడండి నేను సైడ్ జాయింట్లు ఎలా జాయింట్ చేస్తానో. నేను ఇక్కడ చంక ఆర్మ్ లూజు అలాగే హ్యాండ్ కిందికి ఉంటుంది చూడండి. అవన్నిటిని చాక్ పీస్తో మార్కింగ్ చేసుకొని కరెక్ట్గా వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్చింగ్ అయితే చేసేయండి. అయితే కింద బాబిన్లో దారం అయిపోయింది, అందుకే ఇలా కుట్టు వచ్చింది. సో దారం అయిపోయిందని నేను తీసి మళ్ళీ దారాన్ని కరెక్ట్గా కొత్త దారం ఎక్కిచ్చేసి ఇలా స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. చూడండి ఇలా చూసుకోవాలా హ్యాండ్ అనేది కిందికి ప్లస్ సింబల్ ఆకారంలో ఉందా లేదా, పైకి ఉందా కిందికి ఉందా అది చూసుకొని ఇలా సైడ్ జాయింట్లు అనేటివి చేసేయాలి. స్టార్టింగ్లో రఫ్ ఇవ్వాలి, అలాగే ఎండింగ్లో కూడా రఫ్ ఇచ్చేసేయాలి. ఇలా 3 స్టిచ్చింగ్స్ అనేటివి వేసుకోవాలి. 3 స్టిచ్చింగ్స్ ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్తో పావు ఇంచ్ గ్యాప్తో 3 స్టిచ్చింగ్స్ వేసేసుకున్న తర్వాత చివరలో కూడా ఒక స్టిచ్ వేసేసి ఎక్స్ట్రా పార్ట్ మొత్తం కటింగ్ చేసేస్తే బ్లౌజ్ అనేది చాలా ఈజీగా రెడీ అయిపోతుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇలా కుట్టి చూడండి. మీ దగ్గర బ్లౌజ్ పీసే లేకున్నా, మీ దగ్గర ఏ పాత శారీ అయినా, పాత డ్రెస్ చున్నీ కాటన్స్ ఉంటాయి కదా, ఏదైనా సరే, ఏ క్లాత్ అయినా సరే దాంతో కటింగ్ అనేది నేర్చుకొని స్టిచ్చింగ్ కూడా నేర్చుకోండి. మనకు చాలా ఉపయోగపడుతుంది. సో చూడండి 3 బ్లౌజులు 1 అవర్లో కుట్టేశాను. త్వరగా కుట్టేశానండి. మీకు నచ్చిందే అనుకుంటున్నాను నేను ఎక్స్ప్లెయిన్ చేసిన విధానము.
సో నెక్స్ట్ వీడియో నేను ఒక శారీతో లాంగ్ ఫ్రాక్ అనేది కుడతానండి. ఆ శారీ మీకు చూపిస్తాను. చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. లైక్ ఇవ్వండి ప్లీజ్.